నటి హేమ మొన్న బెంగళూరులో నాకేం సంబంధం లేదు, అనవసరంగా రాశారు, నా పరువు తీశారు, వాస్తవంగా నేను అక్కడ లేను అంటూ ఆ తర్వాత అప్పుడు హడావిడి చేసింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, కొన్ని టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా హడావిడి చేసింది. అక్కడ బెంగళూరు పోలీసులు, స్వయంగా పోలీస్ కమిషనరే చెప్పిన మనకి ఇవాళ రోజుల్లో మీడియాలో, సోషల్ మీడియాలో ఏం మాట్లాడతాం, ఏది ప్రచారం చేస్తాం, ఎక్కువగా ఏది ప్రచారం చేస్తే అదే కరెక్ట్ అనేటటువంటి ధోరణి కాబట్టి ఆ రూట్లో హైలైట్ చేసుకొచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు నటి హేమ ఉదంతంలో కీలకమైనటువంటి అంశం ఛార్జ్షీట్. పోలీసులు ఛార్జ్షీట్లో క్లియర్గా ఆమె పేరుని మెన్షన్ చేశారు. 1086 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో 88 మంది నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ కూడా సేవి